హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీకు నాగదేవత టెంపుల్ని చూపిద్దాం అనుకుంటున్నాం. ఇది సికింద్రాబాద్ దగ్గరలో తిరుమలగిరిలో ఉన్నది. దీని చరిత్ర చూసుకుంటే చాలా పురాతనమైనది, చాలా శక్తివంతమైన దేవాలయం. దేశంలో బ్రిటిష్ పాలన కాలం నాటిది. ప్రస్తుతం ఉన్న గొప్ప ఆలయ నిర్మాణం 1960వ దశకంలో జయలక్ష్మి అమ్మ గురువుల పర్యవేక్షణలో ప్రారంభమై ప్రయత్నాలను ప్రారంభ దశలో అధికారులు బ్రతికించిన దేవాలయం 1976లో ఇక్కడ కోనేరు ఉంది. దాని లోపల కూడా ఒక మండపానికి నాగదేవతని ప్రతిష్ఠించారు. నాగదేవతల బొమ్మలు ఇక్కడ చాలా నాగలు ప్రతిష్ఠించారు. రావి చెట్టు కింద ఎన్నో రకాలైన నాగదేవతలను ప్రతిష్ఠించి ప్రారంభించారు. ఈ దేవాలయంలోని నాగమ్మ ఎంతో శక్తివంతమైనది. మనం ఏం కోరికలు కోరినా నెరవేరుతాయి. ఇక్కడ కోనేరు ఉన్నది చూడండి. దేవాలయం లోపలికి వెళ్లే దారి రావి చెట్లు ఉన్నాయి. ఆ రావి చెట్ల చుట్టూ ఎన్నో నాగప్రతిష్టలని చేశారు. నాగప్రతిమలన్నిటిని ప్రతిష్ఠించారు. ఈ నాగప్రతిమలకి భక్తులందరూ అభిషేకాలు చేసుకుని పూజలు చేస్తున్నారు. ఈ ఆలయం చుట్టూ ఎంతో ప్రశాంతంగా ఉన్నది, ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఒక నాగమ్మ వారిని ప్రతిష్ఠించారు. అక్కడ అందరూ అభిషేకాలు చేసి పూజలు చేసుకుని కొబ్బరికాయలు అవి కొడుతున్నారు చూడండి. ఇక్కడ ఆంజనేయ స్వామిని ఇదే ప్రధాన ద్వారము. లోపలికి వెళ్దాం రండి. గోపురం చూడండి, చుట్టూ ప్రహారీ గోడలు. లోపలికి వెళ్దాం రండి. లోపల కూడా ఎన్నో రకాలైన నాగప్రతిమలని ప్రతిష్ఠించారు చూడండి. ఎన్నో నాగప్రతిమలు ఉన్నాయి. స్తంభాలు ఉన్నాయి. స్తంభాల మీద కూడా రకరకాలైన విగ్రహాలని చాలా విశాలమైన ప్రాంగణంలో ఉంది. ఇక్కడ నాగమ్మ వారిని ప్రతిష్ఠించారు. ఇది ప్రధాన గుడి. ప్రధాన గుడిలో వీడియో తీయడానికి అనుమతి లేదు కాబట్టి ఎవరికి వారు వచ్చి స్వయంగా దర్శించుకుంటే ఆ అనుభూతి ఎంతో గొప్పగా ఉంటుంది. ఇక్కడ ఒక అద్దాల బాక్స్లో ఈ దేవాలయాన్ని నమూనాని పెట్టారు చూడండి. మొత్తం దేవాలయం అంతా ఎలా ఉందో అలా దీనిలో ఇక్కడ చిన్న మండపాలలో వినాయకుడిని, వివిధ దేవతామూర్తుల్ని కూడా ప్రతిష్ఠించారు. దాన్ని కూడా దర్శించుకోండి. ఇక్కడ యజ్ఞ మండపం కూడా ఉన్నది. ఇది అంతా కూడా బయట ప్రాంగణం. అందరూ పూజలు చేసుకుని ప్రదక్షిణాలు చేస్తున్నారు. అమ్మవారికి అభిషేకాలు అవి చేసుకుంటున్నారు. దీపారాధనలు చేశారు. అన్ని నాగప్రతిష్టలు. ఇదెంతో మహిమ గల శక్తివంతమైన దేవాలయం. దర్శించుకుంటే ఒక రకమైన ప్రత్యేక అనుభూతిని పొందుతాము. ఆధ్యాత్మికమైన అనుభూతిని పొందుతాము. ఇక్కడ నవగ్రహ మండపాలను నిర్మించారు. ఇది కోనేరుకు వెళ్లే దారిలో బయట 2 సింహాలని ప్రతిష్ఠించారు. మీరందరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శించి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని ఆశిస్తున్నాను. ఈ అమ్మవారు మనకి ఏం కోరుకున్నా ఆ కోరికలను నెరవేరుస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.